రైల్వే రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. ఆర్ఆర్బీ నుంచి జూనియర్ ఇంజనీర్ సంబంధించినటువంటి మొత్తం 2570 ఉద్యోగ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించినటువంటి ఒక షార్ట్ నోటిఫికేషన్ను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేయడం జరిగింది. అయితే ఈ జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉండాలి, వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది, అదేవిధంగా మరీ ముఖ్యంగా మనకు దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే మనకు షార్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దీంట్లో ముందుగా మనకు మెయిన్ అప్లికేషన్ డేట్స్ చూసినట్లయితే అక్టోబర్ 31వ తేదీన దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. చివరి తేదీ మనకు నవంబర్ 30వ తేదీన, అంటే దాదాపు నెల రోజుల పాటు వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అఫీషియల్ వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉంటుంది. ఓకేనా, అక్టోబర్ 31న వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే అభ్యర్థులకు 2026 జనవరి 1 నాటికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 33 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. మరి ముఖ్యంగా ఇక్కడ అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది. అయితే విద్యా అర్హతలు చూసినట్లయితే అభ్యర్థులు బీఈ లేదా బీటెక్ సంబంధించినటువంటి సంబంధిత రంగంలో ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఇది లేకపోతే డిప్లొమా సంబంధించినటువంటిది, అంటే సంబంధిత రంగంలో డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఎంపిక ప్రక్రియ చూద్దాము. ఎంపిక ప్రక్రియ చూసినట్లయితే మనకు మొత్తం CBT1, CBT2, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, చివరిగా మనకు మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ మనకు CBT1 ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే CBT1 క్వాలిఫై అవుతారో వారికి CBT2 అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు మెరిట్ జాబితా ఇచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే CBT1 సంబంధించిన ఒకసారి ఎగ్జామ్ చూసినట్లయితే ఇది కేవలం క్వాలిఫైయింగ్ ఎగ్జాము. ఇందులో మనకు అయితే తుది జాబితా అనేది దీని నుంచి కాకుండా CBT2 నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ 2 ఏదైతుందో దాని ద్వారా మనకు మెరిట్ జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ CBT1 వచ్చేసరికి మనకు మొత్తం 100 మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 100 మార్కులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దీనికి 90 నిమిషాల సమయం, అంటే గంటన్నర సమయం ఉంటుంది. 90 నిమిషాల్లో 100 ప్రశ్నలకు అభ్యర్థి జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది.